నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సండే కదా అని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇది మా బండి, ఇందులోనే వెళ్తున్నాము. పదండి చూపిస్తాను. మా ఆయన కష్టపడుతున్నారు, మేము కూర్చుంటే ఎండబడకూడదని. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి బయలుదేరుతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కట్టడం పూర్తయింది. నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం రెడీ అయ్యారో లేదో. నాలుగే ఎమ్మెదరా హాయ్ చెప్పండి. మేము బయలుదేరేసరికి 10:30 అయింది. ఎండ అయితే ఫుల్గా ఉంది, కానీ బండి స్టార్ట్ అవ్వగానే బాగా చల్లగా ఉన్నింది. ఎండ అయితే పడలేదు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరికి. బాబు అయితే అన్న దగ్గర ముందు పక్క కూర్చున్నాడు. మేము ఇంకా వెనకాల నుంచి అందరూ నన్ను చూడు అని పిలుస్తూనే ఉన్నారు. ఒకరిని కూడా చూసి నవ్వలేదు. చాలాసేపు ట్రై చేశారు అందరూ, చిచ్చోడా ఇలా చూడరా అని. చివరిగా నేను ట్రై చేశాను. మొత్తానికి నన్ను చూసి ఒక స్మైల్ అయితే ఇచ్చాడు. ఒక్కొక్కరు మొక్కలు చూడండి ఎట్ అయిపోయినాము. చింపిరి మొక్కలు అయిపోయినాము అందరం. మేము వైఎస్ఆర్ ఘాట్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా 12 అయితే అయింది. ఇది బయట వ్యూ అనమాట. ఇక్కడే కార్ పార్కింగ్ అవి చేసుకోవచ్చు. పిల్లలు ఒక 1/2 అవర్ అక్కడే ఆడుకున్నారు. ఇక లంచ్ టైం అయింది కదా అని తెచ్చుకున్న భోజనాలు అవి భోంచేసుకొని బయలుదేరాం లోపలికి. అమ్మ అన్నము, చికెన్ కర్రీ, పప్పు వండి తెచ్చింది. బాగా కుమ్మి లోపలికి వెళ్ళాం. వాటర్ అవి ఫుల్గా తెచ్చుకోవాలా, లేకుంటే ఈ ఎండలకు ఉండలేరు అస్సలు లోపలికి నడుచుకొని పోవడానికి. ఫస్ట్ గేట్ దాటాక ఇది లోపల ఇలా ఉంటుంది. ఎండకి ఎక్కువ దూరం నడవలేక కాసేపు అక్కడే కూర్చున్నాం మధ్యలో. అక్కడ పూలు అవి రాలంటే కాసేపు ఆడుకున్నాము. ఇవి చిన్నప్పుడు ఎంతమంది ఆడారో గుర్తుందా మీకు?
ఈ ఆట పేరు ఏంటి, దీన్ని ఎంతమంది చిన్నప్పుడు ఆడారో కామెంట్ చేయండి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మధ్యలో ఈ స్తూపం ఉంటుంది. ఇది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక చాలామంది హార్ట్ అటాక్తో చనిపోయారు. అలాగే కొంతమంది సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు, వారి జిల్లాల పేర్లు ఈ స్తూపంలో రాసుంటారు. అక్కడ దూరంగా గేట్ కనిపిస్తుంది కదా, ఆ లోపలే సమాధి ఉండేది. పదండి చూద్దాము. రెండు నిమిషాలకు ఒకసారి చూడడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫోటో కూడా దిగచ్చు. ఒక ఫోటోకి 50 రూపీస్ తీసుకుంటారు. సమాధి దగ్గర చాలాసేపు కూర్చొని తర్వాత బయలుదేరాము. అక్కడ నుంచి నెమల్ పార్క్ వెళ్దామని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి అంత ఎండ ఉన్నింది. ఒక్క నిమిషంలో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం వచ్చేలాగా మోడం వచ్చేసి ఫుల్ గాలి. ఇక ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయాము. దారి మధ్యలో గండిక్షేత్రం దగ్గర ఆగాము. ఈ గండిక్షేత్రంలో చూడండి, ఈ కొండ నుంచి ఈ కొండ మధ్యలో బంగారు తోరణం ఉంటుందంట. ఈ బంగారు తోరణం ఎవరికి పడితే వాళ్ళకి కనిపించదంట. గొప్ప మహనీయులకు మాత్రమే కనబడుతుందంట. ఒకప్పుడు బ్రిటిష్ రాజుకి తర్వాత కొంతమందికి కనబడిందంట. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహానికి చిటికెన వేలు లేదంట. అది చెక్కడానికి ఎంతమంది ప్రయత్నించినా ఆ స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుందంట. అందుకే ఈ విగ్రహాన్ని సజీవ ఆంజనేయ స్వామి మూర్తి అంటారు ఇక్కడ. ఇక ఇక్కడి నుంచి కూడా బయలుదేరాము, మళ్ళీ పెద్ద వర్షం పడేలాగుందని. ఇక బయట ఇక్కడ రకరకాల స్వీట్లు, హాట్స్ అవి బండ్ల మీద అమ్ముతున్నారు. పిల్లల కోసమని తెల్ల కొమ్ములు ఇంకా లడ్డులు కొన్నాము. ఒక లడ్డు వచ్చేసి 50 రూపాయలు అంట. తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరేస్తాము. మా ఈ చిన్ని ట్రిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎంతమంది ఇక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.